సో ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తుంది. దాదాపు 1 మిలియన్ కి పైన వ్యూవర్షిప్ వచ్చింది. అది లక్కీగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే దాదాపుగా ఇప్పుడు అది 900 హల్చల్ పైన సరిపోకపోతే ఈ ఊరు మొత్తాన బలవండి అందరినీ తగనరుకుతాం. నిజంగా ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? అంటే స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ స్టేజ్ ఎక్కిన తర్వాత జనాలు చప్పట్లు. మా ప్రిన్సిపల్ సార్ పిలిచారు, చంద్ర నువ్వు మంచి డాన్సర్ ఒప్పుకుంటాను. ఫస్ట్ చెప్పిన మిమిక్రీ డైలాగ్ సాయి కుమార్ సార్ వాయిస్ చేస్తూ ఉండేవాడిని. ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. అంటే మీరు ఎంఎస్ నారాయణ గారి డైలాగ్స్, అది కూడా ఆయన తదనంతరం చెప్పిన డైలాగ్స్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుకాడు. ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇలాగే ఎంత రియాక్ట్ అయిపోతున్నావే? నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కలిపి ఒక షోరీలు చేశాను. అది చూస్తే నువ్వేమైపోతావు. ఎంతో మంది సెలబ్రిటీస్ తో వర్క్ చేసి ఉంటారు. సో అయితే మీకు ఇష్టమైన అభిమాన నటుడు ఎవరండి? మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంకా ఆయన డాన్సులు చూస్తూ పెరిగి ఆయన డాన్సులు స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేసి వచ్చిన రామ్ చరణ్ వాయిస్ చేసిన తర్వాత ఆయన చాలా థ్రిల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ రామ్ చరణ్ వాయిస్ చేయడం అదే ఫస్ట్ టైం నన్ను చూడటం. అసలు డైలాగ్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి? ఇన్ని డైలాగ్స్, ఈ వాయిస్ లు అప్పటికప్పుడు మార్చడం ఇంకా ఈజీ కాదు. మిమిక్రీ నన్ను పోషిస్తుంది, నేను అందుకే పోషించాలి. అంటే అది మీ బ్లడ్ లో ఉందా? ఇంకెవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? అంటే సినిమా కష్టాలు అంటారు కదా, సో అట్లా మీకు సినిమాలో అంటే ఆ షూట్ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ స్ట్రగుల్స్ గానీ నేను అలాగే ఒక పెద్ద హీరో సినిమా కోసం అని వెళ్తాం జరిగింది. వేషం వేసారు, హీరో హీరోయిన్ కాంబినేషన్ అని చెప్పారు. సరే అని ఉన్న ఈ టాలెంట్ కి మీరు అనుకున్న అవకాశాలు మీకు వస్తున్నాయని అనుకుంటున్నారా? నేను చెప్తున్నా కదా, అచీవ్ ఏం లేదని చేసుకుంటూ వెళ్తామే అంతే. ఇంకా రావాలి. సో మీ డ్రీమ్ ఏంటి అసలు? మీ ప్యాషన్, నెక్స్ట్ గోల్ ఏం పెట్టుకున్నారు? ఈ మిమిక్రీ రంగంలోనే ఒక దీన్ని నెక్స్ట్ లెవెల్ కి అలా తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మిమిక్రీ స్టేజ్ మీద ఇలా పర్ఫార్మెన్స్ చేస్తాం. నా ఒరిజినల్ వాస్తే ఇంకా ఏంటంటే కాంతారా క్లైమాక్స్ వచ్చేసరికి సాక్షాత్ ఆరామతి స్వామి వెలిసిన పుణ్యస్థలం నువ్వు నీ పూర్వీకులు ఇచ్చిన మాట తప్పి నిన్ను నమ్మిన నాయకులు చంపుతావా? క్షేత్ర పాల్గొనే మరిచావా? విశాలమైన గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ లైఫ్ తో జీవించాలనుకుంటున్నారా? మీ డ్రీమ్ హోమ్ ఇప్పుడు మీ దగ్గరలోనే. ఉప్పల్ ఎక్స్టెన్షన్ నారపల్లిలో మన జైన్ కన్స్ట్రక్షన్స్ అందిస్తుందా? జైన్ సెంట్రల్ పార్క్ ఈస్ట్ స్పేషియస్ 3 BHK ఫ్లాట్స్, 7.5 ఎకరాల్లో విస్తరించిన ప్రాజెక్ట్, 70% ఓపెన్ స్పేస్, 4 టవర్స్, 788 ప్రీమియం యూనిట్స్, స్టైల్, కంఫర్ట్, క్లాస్ అన్ని ఒకే చోట. మరింత సమాచారం కోసం ఇప్పుడే కాల్ చేయండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు JR విజన్ మీడియా. నేను మీ జాహ్నవి. ఈ రోజు మన పాడ్కాస్ట్ లో చాలా స్పెషల్ గెస్ట్ వచ్చేసారు. సో ఆయన దాదాపు 4000కు పైగా షోస్ చేశారు, 750 మూవీస్ లలో డబ్ చేశారు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ లెవెల్ మిమిక్రీ ఆర్టిస్ట్. సో 100 వాయిసెస్ మ్యాచ్ చేసిన ద స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? జితేంద్ర గారు ఈ రోజు మన పాడ్కాస్ట్ లో మన స్పెషల్ గెస్ట్. మరి అసలు ఆయన జర్నీ ఏంటి, మనల్ని ఈ రోజు ఎలా ఎంటర్టైన్, సో మీ అందరికి ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ తో మరి ఈ రోజు వచ్చేసాను, మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే జాహ్నవి గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. అవునారా? సో మీ రెగ్యులర్ షోస్ సో ఎక్స్ట్రాడినరీగా వెళ్తున్నాయి. సో ఫస్ట్ అసలు రీసెంట్ గా వైరల్ అయిన ఆ టాపిక్ నుంచి మీ జర్నీ మొదలు పెట్టేద్దామండి. సో ఇన్స్టాగ్రామ్ లో హల్చల్ చేస్తుంది. దాదాపు 1 మిలియన్ కి పైన వ్యూవర్షిప్ వచ్చింది. సో ఇది మీరు చేసిన ఆర్టిస్ట్, వాయిస్ ఆర్టిస్ట్, ఒకసారి అవి డీటెయిల్ గా చెప్తారా మనకు? తప్పకుండా అండి. అది యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో నాది 1 మినిట్ 20 సెకండ్స్ 30 వాయిసెస్ ఎట్ ఎ టైం నేను చేయటం. అది లక్కీగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే దాదాపుగా ఇప్పుడు 900 పైన రీచ్ అయింది. సో ఇప్పుడు ఆ బిట్ మీకు ప్రజెంట్ చేస్తాను. అది సమరసింహారెడ్డి డైలాగ్ అండి, బాలకృష్ణ గారిది. ఆ డైలాగ్ అయిపోయే లోపల ఒక 30 యాక్టర్స్ ని పెడితే ఎలా ఉంటుంది అనేది నాకు ఎప్పుడో 20 years బ్యాక్ వచ్చిన ఆలోచన అది. బట్ అన్నీ ఎప్పుడు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు రీసెంట్లీ చేసినప్పుడు ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఇది బాగా వైరల్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. సో నేను అది మీకోసం అది ప్రజెంట్ చేస్తాను. సో ఇది సమరసింహారెడ్డి డైలాగ్ అండి, బాలకృష్ణ గారు అద్భుతంగా చెప్పిన డైలాగ్. అది ఈ డైలాగ్ అయిపోయే లోపల 30 యాక్టర్స్ వస్తారు. రండిరా, మీ ఇడ్లీ పది రండిరా,
మీ ఇంటిని పది సరిపోకపోతే మీ ఊరు మొత్తం అందరిని పిలవండరా అందరిని తెగ నరుకుతా. ఒరే వీర రాఘవరెడ్డి, నా తండ్రి గుండె కోసం నీ గొడ్డలు ఎత్తురు తడి ఆరక ముందే నీ కొడుకు తల నరికి నా తండ్రి రక్త తర్పణం పెట్టానురా. ఈ సీమలో శత్రువులు చంపిన వాళ్ళని మొనగాడంటారు, చీరకట్టు వాళ్ళని చంపిన వాళ్ళని ముండమొప్పి అంటారు. వెనక దాటి నుంచి వచ్చి దారి కాచి ఆడవాళ్ళు కదా చంపడం, దమ్ముంటే నన్ను చంపరా. ఒరే వీరరాఘవరెడ్డి, నేను ఇలా దొంగలా రాలా, దొరలా వచ్చా, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ రెండింటికి వచ్చా. నీ అమ్మ నేను అలిసి పక్కన నిజంగా కట్టుంటే, నీ అమ్మ మొలతాడి కట్టుంటే, నీ మూతు మీద మొలచిన మీసం నిజమైనది అయితే నన్ను చంపటిరా. మీసంలో పగ తీర్చుకునే పౌరుషం ఉందిరా, ఈ మీసంలో ఎదిరించి వాడిని మట్టి కురిపించే రాజేశం ఉందిరా, నా పేరులోనే సింహం ఉందిరా, దాని రక్తం నిద్ర లేపారా. మిమ్మల్ని ఎక్కడికెక్కడ తెగ నరకకపోతే ఈ మీసం మొరిగించుకుంటాను రా. సడన్ గా బాలకృష్ణ గారు నా పక్కకు వచ్చినట్టుంది. సో ఇంత పవర్ఫుల్ డైలాగ్ అండి. అయితే ఈ డైలాగులు నేను ఆలోచించింది అంటే, నేను ఎంత ఫాస్ట్ గా ఎన్ని వాయిస్లు నేను రీచ్ అవ్వగలను అనే ఉద్దేశంతో ఈ డైలాగ్ ఎంచుకోవడం జరిగింది. ఇది చాలా 1 minute 20 seconds డైలాగ్ అండి. సో ఇప్పుడు మీకు ఇప్పుడు నేను స్లోగానే చెప్తాను, కొంచెం 1 minute 30 seconds రావచ్చు. బట్ ఈ డైలాగ్ అయిపోయే లోపల 30 యాక్టర్స్ వస్తారండి. రండిరా, మీ ఇంటిని పది రండిరా. మీ ఇంటి సరిపోకపోతే మీ ఊరు మొత్తాన పిలవండి, అందరినీ తెగ నరుకుతాను. ఒరే వీరరాఘవరెడ్డి, నా తండ్రి గుండె కోసిన ఈ గొడ్డలు ఎత్తురు తాడి వరకు ముందే నీ కొడుకు తల నరికి నా తండ్రికి రక్త తర్పణం పెట్టా. ఈ సీమలో శత్రువులు చంపిన వాళ్ళని మునగాడంటారు, చీర కట్టుకుని వాళ్ళని చంపిన వాళ్ళని మున్నమొప్పి అంటారా. వెనక చట్టి వచ్చి మా వాళ్ళని చంపిన మీరు మనుషులకి పుట్టారా లేక తుప్పలకి పుట్టారా? ఎవరెవరంటే నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చు. నీ ఊరొచ్చు, నీ ఇంటికి వచ్చు, నీ నట్టింటికి వచ్చు. నీ అమ్మ నిన్ను రాయలసీమ కట్టపై నిజంగా కనుంటే, నీ అబ్బ మొలతాడే కట్టుంటే రా, నీ మోత మీద మొలిచిన మేసం నిజమైనది అయితే అరే నన్ను చంపడరా. ఏ మేసంలో బాగా తీర్చుకునే పౌరుషం ఉందిరా, ఏ మేసల్లో ఎదిరించమని మట్టుకుని విద్య రాసి ఉంది, నా పేర్లోనే సింహం ఉంది, దాని రక్తంలో నిద్ర లేపారా. కొనుక మిమ్మల్ని అందరినీ రే 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 ఇప్పుడే ఇక్కడే తెగ నరకకపోతే ఏ మేసం దొరికించుకుంటారా. అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక్క డైలాగ్ లో జస్ట్ 1.5 minute ఒక డైలాగ్ లో 30 యాక్టర్స్ ని తేవడము, విత్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎలా అయితే చేస్తుంటారు అదంతా అసలు ఎక్స్ట్రాడినరీ అండి. సూపర్. మెయిన్ ఈ డైలాగ్ ఎంచుకుంది ఏంటంటే, అంటే వాళ్ళ పేర్లు చెప్పినా కూడా ఈ టైం దాటిపోద్దండి. అంత ఒక్కొక్క లైన్ ఒక్కొక్క యాక్టర్ చెప్తే అలా ఉంటుంది, ఆ ఒక్క లైన్ లోనే యాక్టర్ అనిపించాలి. అందుకని అంటే ది ఫాస్టెస్ట్ వాయిస్ ఫేస్ లో నవరసాలు పండించాలి, గొంతులో సో అంటే సప్త స్వరాలు పండించాలి అన్నట్టుగా మీరు అన్ని మిక్స్ చేసేసి యాడ్ చేసేసారు. ఎక్స్ట్రాడినరీ. సో నిజంగా ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? ఫస్ట్ మీ జర్నీ మీ చిన్నప్పటి నుంచి అసలు ఎలా వచ్చారు? మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పటి నుంచి అనిపించింది? చిన్నతనం నేను యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ అండి మాది. అక్కడ నా స్కూల్ డేస్లో అప్పుడే నేను చిన్నప్పటి నుంచి బేసికల్ డాన్సర్. నేను అంటే ఐఎమ్ డిస్కో డాన్సర్ అని ఫస్ట్ స్టేజ్ ఎక్కాను 1982లో. సో 6 ఏళ్ల వయసు అప్పుడు నాది, యూకేజీ చదువుతున్నాను. అట్లా డాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ ఎక్కినప్పుడు అంటే స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ స్టేజ్ ఎక్కిన తర్వాత జనాలు నుంచి చప్పట్లకి బానిస అయిపోయానండి. సో అంతేనండి, 6th year స్టేజ్ ఎక్కాను. ఓకే, స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేస్తే జనాలు చప్పట్లు కొడతారు, మెయిన్ కళాకారుడు కావాల్సింది అదే కదండి. సో అది ఇంకా చప్పట్లు కొట్టించుకోవడం అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. సో తర్వాత నేను ఇక 4th class అప్పుడు మళ్ళీ అదే డాన్స్ మీద ఒక ఓన్గా మ్యూజిక్ కంపోజ్ చేసుకుని నేను అప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశాను. అలా 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 ఒక ఇంటర్మీడియట్ వరకు వచ్చినప్పుడు 10th classలో చిక్కుపుకరేలే సాంగ్ పర్ఫార్మెన్స్ చేశాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి గ్యాంగ్ 10th classలో గ్యాంగ్ లీడర్ పర్ఫార్మెన్స్ చేశానండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చిక్కుపుకరేలే పర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడు ఫస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చేస్తూ మిమిక్రీ కూడా చేయడం జరిగిందండి. సో అప్పుడు మా సారు, మా ప్రిన్సిపల్ సార్ పిలిచారు. అవునండి, నేను ఇంటర్మీడియట్ అప్పుడు అంటే 8th class నుంచి చేస్తూ ఉన్నాను, సరదాగా చేస్తూ ఉన్నాను క్లాస్లో, కానీ సరదా పాటలు పాడుతూ ఉండేవాడిని, క్లాస్లో మిమిక్రీ చేస్తూ ఉండేవాడిని. కానీ స్టేజ్ మీదకి ఎక్కింది మాత్రం ఇంటర్మీడియట్లో అండి. ఇంటర్మీడియట్
ఐ థింక్ 92లో ఆ టైంలో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, మిమిక్రీ కూడా చేశాను. చిన్న కాన్సెప్ట్ చేస్తే అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ పిలిచారు. అమ్మో పెద్ద ఆయన పిలుస్తున్నారంటే ఏమైనా మార్కులు తక్కువ వచ్చని పిలుస్తున్నారేమో అని భయపడ్డాను. భయపడితే జితేంద్ర నువ్వు మంచి డాన్సర్ ఒప్పుకుంటాను, కానీ నీలో మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు, నువ్వు దాన్ని బాగా డెవలప్ చేసుకో, నీకు మంచి ఫ్యూచర్ ఉంది దానివల్ల అని ఆయన ఏదో జోస్యం చెప్పినట్టు చెప్పారండి. సో నేను అప్పటి నుంచి కొంచెం సీరియస్, అంటే మా ఫ్రెండ్స్ దగ్గర ఏ సినిమా చూసి వచ్చినా సరే వాళ్ళకి చెప్తూ ఉండేవాడిని. అంటే వాళ్ళని వదిలిపెట్టకుండా సినిమా మొత్తం చెప్తూ ఉండేవాడిని, డైలాగులతో సార్ చెప్తూ ఉంటే ఇంటర్ బాబు అనుకునే వాళ్ళు. కానీ అలా అన్నోలేదు. కానీ ఈయన సిన్సియర్ గా చెప్పే పెద్ద ఆయన మా ప్రిన్సిపల్ గారు ఇలా చెప్పేసరికి, ఒక పెద్ద ఆయన చెప్పిన తర్వాత దాన్ని కొంచెం సీరియస్ తీసుకుని ఇన్స్పిరేషన్ గా, ఆ తర్వాత డిగ్రీ నుంచి మా నాన్నగారి బిజినెస్ అది చూసుకుంటూ ఉండేవాడిని. అంటే మాది ఏంటంటే హై స్కూల్ స్టాండర్డ్ బుక్స్ ఇస్తూ ఉంటామండి, సేల్ చేస్తాం. మొత్తం ఏపీ తెలంగాణ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాను, పల్లెటూర్లన్నీ కూడా హై స్కూల్స్ బుక్స్ సప్లై చేస్తూ ఉంటామండి. రోజు కనీసం ఒక 2-3 స్కూల్స్ అనేది తిరుగుతూ ఉండాలి పల్లెటూరులో. సో అలా ఏంటంటే ఇంట్లో నాన్నగారి కోసం అని అంటే బిజినెస్ అలా వ్యాపారం రీత్యా పుస్తకాలు అమ్మడం అది చేస్తూ ఉండేవాడిని. ఫ్రెండ్ ఆర్కెస్ట్రా ఉండేది, అరే నువ్వేదో చెప్తున్నావు డైలాగులు రా రా అని సరదాగా తీసుకెళ్ళేవాడు. అలా మిమిక్రీ ఆన్ స్టేజ్ కూడా చేస్తూ ఉన్నానండి. చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసేసాను. అట్లా అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండగానే ఈ 3 వర్కులు చేసేవాడిని, రోజుకు 2 గంటలు పడుకునేవాడిని. బట్ అయినా సరే అది ప్యాషన్ అండి, ఇది ప్యాషన్. ఇంట్లో ఫ్యామిలీ కోసం బిజినెస్ రన్ చేయడం, నా కెరీర్ కోసం మిమిక్రీ, అదే అంటే చదువుకోవాలి కాబట్టి ఒక డిగ్రీ కావాలి కాబట్టి అది. సో ఆఫ్టర్ డిగ్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంకా షోస్ ప్లస్ బిజినెస్ 2 చూసుకుంటూ ఉన్నామండి. అలా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పూర్తిగా షోస్ కే కంటిన్యూ బిజీ అయిపోయాను. అంటే ఇంకా అంటే ఈ ప్రొఫెషన్ లో నాకు కొంచెం హైప్ వచ్చింది, నేను మంచి పేమెంట్ తీసుకుంటూ. అప్పుడు హైదరాబాద్ అందరూ ఇక్కడే ఉంది, హైదరాబాద్ లో ఉంది కదా అని అంటూ ఉండేవాళ్ళు. సో ఇంకా హైదరాబాద్ వచ్చేసాను ఫ్యామిలీతో. ఆ తర్వాత రేడియో జాకీగా వర్క్ చేశాను. బిగ్ ఎఫ్ఎం నకిలీ నెంబర్ అని కాంటెస్ట్ జరిగింది, అందులో ప్రైజ్ వచ్చి ఇక రేడియోలో ఒక 8 months అలా కంటిన్యూ చేశాను. రేడియో ఇచ్చి ఇది చేస్తూ ఉంటే వితిన్ 2 years లో ఇంకా నాకు సినిమా ఇండస్ట్రీ సంబంధించినవి నాకు వర్క్స్ రావటం కానీ, ఈవెంట్స్ బాగా వస్తూ ఉండేవండి. ఈవెంట్స్ మాత్రం పెద్ద పెద్ద ఈవెంట్స్ చేశాను. ఫస్ట్ చెప్పిన మిమిక్రీ డైలాగ్ ఏంటి? అసలు చిన్నప్పుడు అండి, అసలు మొత్తం అంటే నేను చిన్నప్పుడు మామూలుగా కడగడాలు వద్దరే డైలాగ్ చెప్పేవాడిని. చిన్నప్పుడు అంటే మరీ 4 ఏళ్ల వయసులో అప్పుడు అలా చెప్పేవాడిని. బట్ నేను తర్వాత ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చి సాయి కుమార్ సార్ వాయిస్ చేస్తూ ఉండేవాడిని ఎక్కువగా, అంటే పోలీస్ స్టోరీ అవన్నీ. తర్వాత నాకు ఇండస్ట్రీలో సాయి కుమార్ సార్ ఆయనతో పాటు ఒక 6-7 countries తిరగడం, ఆయన ప్రతి ఈవెంట్ ఉన్నా జితేంద్ర ఉంటే బాగుంటుంది, మిమిక్రీ బాగా చేస్తారని చెప్పడం, అలా నాకు మంచి ఇదైందండి. సో అయితే ఐ థింక్ సాయి కుమార్ గారు వాయిస్ మీకోసం చేస్తాను, ఎందుకంటే ఆయన డబ్బింగ్ కింగ్, ఆయన మా అందరికి ఆజుడు కాబట్టి ఆయన వాయిస్ ప్రస్థానం సినిమా నుంచి. ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనుషుల లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తప్పించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొవ్వొత్తులు కొలిమిలా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనంలో లేకుండా నేను చేసిన తప్పు కోసం జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. తండ్రిల, భర్తల, బండ్రోతుల ఆలోచించి తప్పు చేసేవాడినైతే ఆ రోజే విని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. నా ఈ ప్రస్థానంలో ఈ గంట దాటి నేను బ్రతకాలి అంటే మీరు చావాలి. నా నిజ స్వరూపాన్ని ఎత్తి చూపే గుర్తులన్నీ చెరిగిపోవాలి. ఈరోజు యాక్టర్స్ అందరు నా దగ్గర ఉండేలా ఉన్నారు. ముందు బాలకృష్ణ గారు వచ్చారు, సాయి కుమార్ గారు వచ్చారు. అంటే మిమిక్రీ అది ఇంకా ప్యాషన్ ప్రొఫెషన్ గా అయింది మేడం. అంటే ఇష్టంతో చేసిన ఇవన్నీ కూడా ఎంత మాకు వర్క్లు చేసుకున్నా ఏ చేసుకున్నా ఖాళీ టైం వస్తే మాత్రం వదిలిపెట్టుకున్నారు. ఏదో ఒక ఇష్టంలో వచ్చిన కష్టాలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ కష్టం అంతా అంటే ఏమండి, అదే సారే చెప్తారు, చెమట నీరు చెమట చుక్క లేదే మనం ముందుకు రాలేమని. అట్లా ఏదైనా ఇష్టంగా చేసింది కష్టం ఉండదండి, అంతే. ఇష్టంగా చేసుకుంటే ఏది కష్టం ఉండదండి. ఆ ప్యాషన్ ఇప్పుడు ప్రొఫెషన్ గా మారింది. సో ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇందులో ఎంజాయ్ చేస్తాం. సో ఇంకా బాగా హైలైట్ అంటే మీరు MS నారాయణ గారి డైలాగ్స్
అది కూడా ఆయన తదనంతరం అవునండి. చెప్పిన డైలాగ్స్ ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం. తప్పకుండా అంటే ఇక్కడ గురుగారు ఆయన కూడా నేనంటే బాగా ఇష్టం. ఒకసారి ఒక స్టేజ్ షోకి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు. నువ్వు బాగా చేస్తున్నావు నాన్న, చాలా సంతోషం అని ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. సో అలాంటిది ఆయన తదనంతరం సడన్గా నేను దాదాపు 10 సినిమాలకి చెప్పాల్సి వచ్చిందండి డబ్బింగ్. ముఖ్యంగా సన్ ఆఫ్ సత్యమూర్తి, లయన్, పండగ చేసుకో ఇలాంటి సినిమాలని. ఒక సినిమా అయితే బాలకృష్ణ గారితో పాటు 10 సీన్లు కాంబినేషన్ అండి ఎంఎస్ నారాయణ గారు. కామెడీ అనేది బాలకృష్ణ గారు ఎంఎస్ నారాయణ కాంబినేషన్లోనే ఉంటుంది. అలాంటిది అస్సలు ఒక్క సీన్ కూడా ఎడిట్ చేయలేదండి. అంటే అలా ఫుల్ ఫ్లెడ్జ్‌గానే. ఎందుకంటే ఏ మాత్రం తప్పు చేసినా బాలకృష్ణ గారికి ఖచ్చితంగా ఎందుకంటే ఆ సీన్ ఎంఎస్ నారాయణ గారు, బాలకృష్ణ గారి కాంబినేషన్ అన్నమాట. అసలు చాలా అంత ఇది ఉందండి. అలాంటిది మరి ఎంఎస్ నారాయణ గారు వాయిస్ అడిగారు కాబట్టి యాక్చువల్గా నేను లయన్ సినిమాలో నేను చెప్పిన ఒక డైలాగ్ అండి. అల్లుడు ఆవిడ దాన ధర్మాలు చేస్తుంది అనుకున్నావా? జనాలకు అప్పులు ఇస్తుంది, డౌట్ రాకుండా డాక్యుమెంట్స్తో ఇరికిస్తుంది, వడ్డీ కొడుతుంది, లోన్స్ కట్టకపోతే బోన్స్ వెనక్కి కొడుతుంది, అష్టలక్ష్మణ్ వెంటేసిన ఆవిడ చేసే హక్కు లేదు, సరిహద్దు లేదు అల్లుడు వెర్షన్ ఉంటుంది. ఇక దూకుడు ఇలాంటి సినిమాలు వచ్చేసరికి ఆయన వేరియేషన్స్ ఉంటాయి. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుకాడు, ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. కానీ ఇలాగే ఎంత రియాక్ట్ అయిపోతున్నావే? నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కలిపి ఒక స్టోరీలు చేశాను. అది చూస్తే నువ్వేమైపోతావు? ఏంటి అలా చూస్తున్నా? అటు చూడు. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహం నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా, వెన్ను చూపని వీరులను ఎన్నుకొని మరి పంపించు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 మందిని నమ్మను. పోలీస్ ఎక్కడ కొట్టారు సార్? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాలక 60 మంది పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులు ఓదార్చడానికి నో పోలీస్. అప్పుడు లేవని నోర్లు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుంది. ఏ అసలు మీ వాయిస్ తో ఆయన్ని బ్రతికించాను అన్న ప్రశంస ఇస్తుందా అండి మీకు? ఎవరన్నారు? త్రివిక్రమ్ సార్ అన్నారు కదా. అంటే అప్పుడే స్టూడియోలో చెప్పి వస్తున్నాను, షూటింగ్ అదే డబ్బింగ్ చెప్పి వస్తున్నాను. సార్ ప్రసాద్ ల్యాబ్లో నుంచి వస్తున్నారు. సార్ నమస్కారం సార్, నాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఎంఎస్ నారాయణ గారికి డబ్బింగ్ చెప్పించినందుకు థ్యాంక్స్ అంటే. లేదు జితేంద్ర గారు, ఆయన బతికించినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంత మాట అన్నందుకు చాలా సంతోషం వచ్చింది. ఆ ప్రశంస ఖచ్చితంగా, ఎందుకంటే అది అర్హత. ఇప్పుడు వింటుంటే కూడా ఆయన పక్కనే ఉన్నారు, అసలు అలా దించేశారు మాట. మన ఆడియన్స్ కూడా ఇంకా ఆయన ఎంఎస్ నారాయణ గారే వచ్చి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మీరు కూడా చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నారు జాహ్నవి గారు. థ్యాంక్ యూ అండి. సో ఇలా క్యాజువల్ గా కూడా మాట్లాడొచ్చండి. దాదాపు 30 years ఇండస్ట్రీ అండి మీరు? 30 కాదండి, 20 years. 20 years ఇండస్ట్రీ. సో 20 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ తో వర్క్ చేసి ఉంటారు. సో అయితే మీకు ఇష్టమైన అభిమాన నటుడు ఎవరండి? మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఆయన మా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంకా ఆయన డాన్సులు చూస్తూ పెరిగి ఆయన డాన్సులు స్టేజ్ల మీద పర్ఫార్మెన్స్ చేసి వచ్చినాడు. పందిల్లో ఇక్కడ ఒక 3 పాటలు వేస్తే మళ్ళీ ఇంకో పందిలో లాక్కెళ్ళిపోయేవాళ్ళు, ఇంకో 4 పాటలు వేయించేవాళ్ళు. అలా స్కూల్లో నేను డాన్స్ వేస్తే మా సారు, ప్రిన్సిపల్ సార్, ఏంట్రా రే నీకోసం ఎవరో వచ్చారు వేరే స్కూల్ వాళ్ళు, ప్రిన్సిపల్ అంట, దేనికి అంటే ప్రోగ్రామ్ వాళ్ళ స్కూల్లో నా ప్రోగ్రామ్ పెట్టించుకున్నారు చిన్నప్పటి నుంచి చాలా సరదాగా వెళ్ళిపోతుంది అంతే. సో అలా అండి, అందుకే ఆయన అంటే ఇన్స్పిరేషన్. అలాంటి వ్యక్తి ఎప్పుడో విజయవాడలో ఆయన చూసి దూరంగా బాడీ గార్డ్స్ అంటే గురుగారు గట్టిగా పిలిచి ఒకసారి టర్నింగ్ తెచ్చుకోండి, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇవ్వండి, ఇది అని దూరం నుంచి అరిచేవాడు. అలాంటిది ఎప్పుడైతే రామ్ చరణ్ తేజ్ వాయిస్ నేను పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒక ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ ఒక 10 అడుగుల దూరంలో ఉన్నారు. చూసి ముందు ఆయన వాయిస్ చేస్తే ఓకే బాగుంది అని అన్నారు. తర్వాత రామ్ చరణ్ వాయిస్ చేసిన తర్వాత ఆయన చాలా థ్రిల్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ రామ్ చరణ్ వాయిస్ చేయడం అదే ఫస్ట్ టైం నన్ను చూడటం. ఇంక వచ్చేసి నన్ను అసలు హక్ చేసుకుని మాట్లాడేసరికి నాకు ఇంకా అసలు చాలా హ్యాపీ అనిపించింది. అభిమాన నటుడు హక్ చేసుకోవడం అంటే దాని కోట్లలో కూడా వాల్యూ ఇవ్వలేము. అది టాలెంట్ ని గుర్తించి అదే పెద్ద బిగ్ గిఫ్ట్ అయిపోయింది. అవునండి, అది వచ్చి ఎంత బాగా చేశారు, చాలా పర్ఫెక్ట్ గా చేశారు. మధ్యలో ఫోటో తీయండి అని అంటుంటే అంత మెగాస్టార్ ఆయన, అంత డౌన్ టు ఎర్త్
సో చాలా హ్యాపీ, ఆనందంతో కళ్ళం నీళ్ళు వచ్చేసి అసలు ఏం మాటలు రాలేదు. తర్వాత అంత ఇదండి. అలాంటిది మెగాస్టార్ ఇన్స్పిరేషన్ కాబట్టి ఆయన కామెడీ ఏంటి, సీరియస్ ఏంటి, ఎమోషనల్ ఏ డైలాగ్స్ అయినా నేను చేస్తానండి. కామెడీ అందరవాడు ఈ సినిమాలో గోవిందరాజుల నాయుడు క్యారెక్టర్. ఆయ్ ఏడ్రా ఎవరు బాబు నువ్వు గుర్తుపట్ల నేనురా గోవిందరాజుని. అదేరా చిన్నప్పుడు మనం సీన్ గారి చెల్లి చిట్టు గిల్లేసినప్పుడు అని చెట్టు కట్టేసి పడిన కాప నేనే కదరా ఆవిడ ఎంతో రాయొచ్చు కూడా తల బొక్కడాడు. బొక్కదా ఈ పది పొడిగా ఉండదా ఈడు చిన్నప్పుడు ఒట్టి అదో పనులు చేసామండి. ఒట్టి దొంగ కూడా ఈడు కాంట్రాక్టర్ నెంబర్గా నాకు ఏడ్రా ఏడ్రా అలా చూస్తున్నా ఎలబాబు నేనురా గోవిందరాజు మరి గుర్తుపడే చూడు. ఈడు చిన్నప్పుడు గుళ్ళో పూజారి కొబ్బరిగా కొబ్బరిగా చెప్పకపోతే మరి ఒట్టి దొంగ దేవరండి. ఏడ్రా ఎక్కువ మారేసా ఎప్పుడైనా మారుతారా కొట్టే జంక్షన్ జాయిపోతాం ఏడుకోండి. ఆడేం అనుకోలేండి, మీరు అనుకోద్దని ఉంటాయండి. గోవిందరాజులేండి. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా కనిపించేస్తా. అదేండి అంటే ఇన్వాల్వ్ అయ్యి అంటే అంత మాకు అంత ఫేవరెట్ ఫ్యాషన్. ఇంకా చేయాలండి వాయిస్ అన్న ఒక వాయిస్ చేయాలన్నా ఆ ఇన్వాల్వ్ చేస్తే ఆ ఫీల్ అది వచ్చేది. అసలు డైలాగ్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి? ఇన్ని డైలాగ్స్ ఈ వాయిస్ లో అప్పటికప్పుడు మార్చడం ఇంకా ఈజీ కాదు. అదేనండి సినిమా మిమిక్రీ అన్నది మీకు బ్లడ్ అంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచే ఉంది కాబట్టి. అంటే ఏదో రకంగా ఇప్పుడు నేను ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది మిమిక్రీ కదండి. సో నాకు ఏదైనా సరే అంటే కళ మిమిక్రీని పోషిస్తుంది, నేను అందుకే పోషించాలి. అంటే అది మీ బ్లడ్ లో ఉందా? ఇంకెవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? ఫ్యామిలీలో అంటే మా మదర్ సరదాగా చేసేవాళ్ళు, నాన్నగారు నాటకాలు వేసేవాళ్ళు. సో అంటే ఆర్టిస్టులు ఉన్నారు కానీ బట్ మిమిక్రీ ఆర్టిస్టులే. సో అందుకే ఏవిఎస్ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆయన కూడా నాకు చాలా షోస్ ఇచ్చినప్పుడు అంటారు మిమిక్రీ ఆర్టిస్ట్ ఈజ్ గుడ్ యాక్టర్ బట్ ఎవ్రీ యాక్టర్ కెన్ నాట్ బి యాజ్ అ మిమిక్రీ ఆర్టిస్ట్, గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆర్టిస్ట్ అవ్వచ్చు మిమిక్రీ ఆర్టిస్ట్, బట్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు మిమిక్రీ ఆర్టిస్టులు మాత్రం అవ్వలేరు. అది మాత్రం ఆయన చెప్పడం జరిగింది, ఆయన నేను విన్నాను. సో అట్లా ఏంటంటే మ్యాక్సిమం ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత్రలోకి వెళ్ళి చేసా. ఇప్పుడు ఇదే మెగాస్టార్ సీరియస్ తల ఎత్తండి, కళ్ళు తుడుచుకుని రొమ్ము విరుచుకుని సగౌరవంగా చూడండి, మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద పుట్టిన తల్లుల జోలపాటం అనే వీరగాథలు ఉన్నాయి. ఈ దేశం చేసిన యుద్ధం పురాణం అయింది. ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసం అయింది. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం, ఇక స్వేచ్ఛను నేర్పుదాం. భారత మాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న ఈ తెల్ల దొరల తలలు తెంచుతూ తరిమికోదాం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి రక్ష ఒక్కటే, స్వాతంత్రం స్వాతంత్రం స్వాతంత్రం. అంత అంటే వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. అసలు దీనికి అక్కడ సైరస్ నరసింహారెడ్డి ఎన్నో రకాలుగా చేయొచ్చు. రామ్ చరణ్ ఆయన కూడా మరి ఫాదర్ లాగా ఆయన ఇప్పుడు దాదాపుగా వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో. ఆయన కూడా గ్లోబల్ స్టార్ అయ్యారు. సో ఆయన ఏంటంటే రంగస్థలం నాకు బాగా ఇష్టం. సిట్టిబాబు అండి ఇందులో ఎంత కూడా లెక్క చూడలేదండి. ఇది మీ ఇంటి ముందే మీ వాకిట్లో పూడ్చి పెట్టానండి. అవునండి, ఈ డబ్బు తీసుకుంటే మా అన్న ఎలక్షన్లో అయిపోతాడు, అందరూ కూడా అయిపోతానని చెప్పారు కదండి. ఆడేని చిత్రంగా ఇక్కడ కత్తిపెట్టేసుకుని చచ్చిపోతానన్నాడండి. ఆడు చచ్చిపోతానంటే నేను చచ్చిపోయాను కదండి. అది కదండి ఈ డబ్బు వద్దండి, ఈ డబ్బు వద్దండి అంటే మళ్ళీ అనమాట అండి. ఆ వెంకట్రావు గాడు, ఆ అబ్బులు గాడు, ఆ సీని గాడు, ఎర్రసీను వాళ్ళందరినీ మీ శత్రులు చంపేసాయంట కదండి. అదే మీ వెనకాల శత్రులు ఉంటాయి కదండి, ఆ శత్రులు చంపేసాయంట కదండి. ధర్మోపయోగులు మీకు తెలియని నిజాలండి. ఒకవేళ అదే నిజం అనుకోండి, మీ శత్రువు మాట చెప్పండి. కుమార్ బాబుని ముట్టుకోవాలంటే ముందుగా సిట్టిబాబు గారి గుండెకి దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళారు కూడా చెప్పండి అంటే ఉంటానండి సిట్టిబాబు అండి. ఇది మగధీర డైలాగ్ యాక్చువల్ గా ఇప్పుడు మగధీర నేను రెగ్యులర్ గా నేను చేస్తుంది అంటే లైవ్ డబ్బింగ్ చెప్తున్నానండి. అంటే శ్రీహరి గారి వాయిస్, రామ్ చరణ్ వాయిస్ అండ్ విలన్ వాయిస్ అంతా మిక్స్ చేసి చెప్తున్నాను అనమాట. అంటే 3 క్యారెక్టర్స్ ఎట్ ఏ టైం. మిత్రా ఇప్పుడు ఈ రాజ్యం నాది, ఇక నీ స్థానం ఇది. శతుద్రవ వంశం 100 మందిని చంపి గాని చావని వీర వంశం. మహాన్ సింగ్
నువ్వు చెప్పే ఈ చరిత్ర ఉత్త బుర్ర కదా అని ఇప్పుడు నేను నిరూపిస్తా చూడు. ఏ భైరవా, యువరాణిని విడిపిస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఇస్తున్నాను షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. సబ్బ నాకు ప్రాణభిక్ష పెడతావు. కుదామే, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా, దాని ఒంటి మీద చెయ్యి పడకుండా ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పచెప్తా. వెను చూపని వీళ్ళని ఎన్నుకొని మరి పంపించు, వాళ్ళను చూస్తాను నువ్వు సగం చస్తావురా. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కరు మిగిలిన నువ్వు ఓడినట్టారా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. నా హాత్ నీ పొగరు మాటల్లో కావరా, చేతుల్లో చూపించు. శైతాన్ కే ఇక్కడే ఒక సెకండ్ యుద్ధం జరిగింది అనిపిస్తుంది. ఆ 100 మందిని ఇక్కడ జరుగుతున్న ఇట్లా అంటే 3 క్యారెక్టర్స్. అంటే ఈ సన్నివేశం నేను లైవ్ డబ్బింగ్ చెప్తున్నాను ఆల్రెడీ ఆన్ స్టేజ్. సో పబ్లిక్ లో లైవ్ గా సింక్ లో చెప్తున్నాను. ఇట్లా చాలా ఉన్నాయి సన్నివేశాలు. చాలా ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇలా చేస్తూ ఉంటే. సో నార్మల్ గా సినిమా కష్టాలు అంటారు కదా, సో అట్లా మీకు సినిమాలో అంటే ఆ షూట్ టైం లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ స్ట్రగుల్స్ గానీ ఉంటాయండి. అది కామన్, ప్రతి ఆర్టిస్ట్ చాలా మంది ఫేస్ చేసేవే. నేను అలాగే ఒక పెద్ద హీరో సినిమా కోసం అని వెళ్తాం జరిగింది. వేషం వేసారు, హీరో హీరోయిన్ కాంబినేషన్ అని చెప్పారు. సరే అని కాస్ట్యూమ్స్ వేసుకుని కూర్చున్నాను. 3 వరకు కూర్చోబెట్టారు. ఓకే, ఎప్పుడైనా సీన్ రావచ్చులే అని వెయిట్ చేస్తున్నాను. లేదండి సీన్ లేదండి మీకు ఇదే అన్నారు. బాధ కలిగినది కొంచెం. అప్పుడు అరే హీరో కాంబినేషన్ పడితే బాగుంటది సీన్ అని ఒక చిన్న ఇలాంటివి రెడీ అయిన తర్వాత లేదు అని చెప్పి అట్లా ఏంటంటే మంచిగా ఉంటుంది. ఇంకొకటి రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ ఇంకొక సినిమా చేశానండి. అసలు సింగిల్ టేక్ లోనే అయిపోయింది షార్ట్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మేము కలిసి అమెరికాలో తిరిగాం అని డైరెక్టర్ తో ఆయనే పరిచయం చేస్తూ చెప్పడం జరిగింది. అలా అంటే గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. బట్ లైట్ తీసుకుని వెళ్ళిపోవటమే, ముందు పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. సో ఇన్ని ఇయర్స్, ఈ 20 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లో కామన్ ఆడియన్స్ కి ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? కామన్ ఆడియన్స్ కి అంటే ఏ రూపంలో అంటే ఏ రూపంలో అంటే స్ట్రగుల్స్, లైఫ్ లో పడిన స్ట్రగుల్ చెప్పారు. ఇప్పుడు గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది అన్నారు. అవునండి. సో గుడ్ బ్యాడ్ ఉన్నప్పుడు చాలా మంది కామన్ మ్యాన్ కామన్ గానే ఉండిపోతున్నారు. సో ఎదగాలంటే లైఫ్ లో ఒక్కటేనండి, అంటే మనం ఏది ఎంచుకున్నామో అంటే చిన్నప్పటి ఉంటుంది. అంటే స్టడీస్ పక్కన పెట్టేస్తే ఏదో ఒకటి అలవాటు ఉంటుంది. ఆ అలవాటుని మళ్ళీ మళ్ళీ రిపీట్ ప్రాక్టీస్ 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 చేసుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా మనకి ఒక గోల్. అంటే మనం అనుకుంటాం, ఇప్పుడు సపోజ్ ఈ వాయిస్ చెయ్యాలి అనుకున్నాను. నేను చిరంజీవి గారి వాయిస్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని. డిగ్రీ టైంకి వచ్చింది వాయిస్. అది నాకు సాధన చేస్తూ ఉన్నా, డిగ్రీ టైంకి వచ్చిందండి. డిసిప్లైన్ అయినా సరే వచ్చేంతవరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. అంతే, నిరంతరం కృషి అది చేస్తూనే ఉండాలండి. అది ఇప్పుడు చెప్పాలంటే గోల్. ఇప్పుడు ఫుట్బాల్ అన్నా ఇది అన్నా ఒక 11 మంది ప్లేయర్స్ ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. అందరిని దాటుకుంటూ వెళ్ళి గోల్ కొట్టాల్సిందే. అది ఎట్లాగైనా దానికి కష్టం అనుకుంటే, లేకపోతే అనీజీ అనుకుంటే, ఇది స్ట్రగుల్ పడాల్సిందే. కానీ గోల్ రీచ్ అవ్వదు. మెయిన్ ఫైనల్ ఏంటంటే డెస్టినేషన్ గోల్. గురి కరెక్ట్ గా పెట్టాలి. ఇప్పుడు అర్జున్ అంటారు కదా, ఆయన ద్రోణాచార్య ఎక్కడ చూస్తున్నాం అంటే పక్షి కన్ను కనబడుతుంది అన్నాడు. అంటే ఆయన పెట్టేసుకున్నాడు డెస్టినేషన్. అది కన్ను లోపల ఫోకస్ అక్కడ పెడితే అట్లా ఖచ్చితంగా అందరూ అర్జునులు, ఎవరైనా అర్జునులు అవుతారు. మరి ఇన్ని చేశారు కదా, మీకు బాగా ఇష్టమైన డైలాగ్ ఏది? నాకు ఇష్టమైన డైలాగ్ ప్రతిదీ నేను అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానండి. అంటే అది నేను సినిమా మొత్తం చూస్తూ ఉంటాను. ఓకే, ఇందులో ఈ డైలాగ్ అయితే బాగుంటుంది, ఇది జనాల్లోకి వెళ్తే బాగుంటుంది, ఖచ్చితంగా దీని క్లాప్స్ పడతాయి అనుకున్న ప్రతి డైలాగ్ నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానండి. నాకు అంటే తెలుగు అంటారా, హిందీ అంటారా, ఇంగ్లీష్ అంటారా? మూడు లాంగ్వేజెస్ లో ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వడం అన్నది చాలా కష్టం, అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. సో దాన్ని అసలు ఒక ఫస్ట్ టైం మీ యుఎస్ తప్పకుండా అండి. నేను 2009 వెళ్ళానండి యుఎస్. తర్వాత నన్ను రెగ్యులర్ పిలుస్తూ ఉన్నారు.
కానీ అక్కడ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే జితేందర్ ఈసారి కొంచెం ఐటీ సర్వీస్ యూఎస్ కొంచెం ఫారినర్స్ కూడా ఉన్నారు, అలాగే నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇద్దరికి ఒకరోజు వాళ్ళకి చేయాలి, ఒకరోజు ఇలా చేయాలి ప్రోగ్రామ్ అన్నారు. అంటే హిందీ ఇంగ్లీష్ టాస్క్ పెట్టారు అన్నమాట. సో ఏమండి అంటే మీరు చేయగలరని నాకు కాన్ఫిడెంట్ ఉంది, మనకి ఒక 2 months ఉంది కదా మీరు ప్రాక్టీస్ చేయండి అంటే చేశానండి. అప్పటి నుంచి కొంచెం నాకు అలవాటు అయింది. తర్వాత ఎట్లా కూడా నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు హిందీ సెకండ్ లాంగ్వేజ్ అండి, డిగ్రీ వరకు సెకండ్ లాంగ్వేజ్. సో హిందీ మీద సో గ్రిప్ బానే ఉంది. నేను నాకు చెప్తే హిందీలో రాసేసుకుంటాను, చెప్తాను, ప్రాబ్లం లేదు. నాకు ఇష్టమైన డైలాగులు ఏంటంటే చావా అండి, చావా హిందీలో ది బెస్ట్. నాకు క్లైమాక్స్ సీన్, तुम्हारी इसमें से तुम्हारी रोक निकलने से पहले एक सवाल का जवाब चाहते हैं हम, क्या है स्वराज? इसके लिए तुम अपने जान देना चाहते हो। अब कहाँ है तुम्हारा स्वराज? सह्याद्री के पहाड़ों में, गोदावरी की लहरों में, रायगढ़ की मिट्टी में, जालना की गलियों में, नासिक की हवाओं में, घूंघट की कोनों में, आई पवन के चरणों में, लाखों मराठा के नस नस में है स्वराज। इस स्वराज को तुम मिटाने चलाए और हम, ये कोई सल्तनत नहीं है, छत्रपति शिवाजी महाराज की सोच है। कुछ नहीं बदल गए तुम शहंशाह के सामने खड़े होकर, तुम्हारी आंखों में फिर भी वही आग, सिर पर वही जुनून। बहुत कुछ बदल गए और हमने भी इन आंखों में अहंकार और सर पर एक ताज भी देखा था, लेकिन दोनों नजर नहीं आ रहे शहंशाह। ऐसे इतना दर्द हो कि जो अपने मौत के भीख मांग रहे, तभी इसके मुंह से सिर्फ चीखे ही निकले, मौत के घुंघरू पहन के नाचते मोरन। तू क्या हमें मौत से डराएगा? हमारे मौत मराठा हर घर एक नया सिवा की नया समूह पैदा करेगी, लेकिन जब तू मरेगा तभी तेरे मुगल सल्तनत भी मर जाएगी। जय भवानी। छत्रपति शिवाजी महाराज को शेर कहते औरंग, और शेर के बच्चे को चावा। అసలు సో మరి అల్లు అర్జున్ గారిది డైలాగ్ అంటే ఏం చెప్తారు? అల్లు అర్జున్ గారికి యాక్చువల్గా నేను చాలాసార్లు అంటే నేను ఈ చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ మామూలుగా అల్లు రామలింగ గారి ప్రతి జయంతి సందర్భంగా నా షో ఉండేదండి. దాదాపు 10 years నేను ఆస్థాన మిమిక్రీ ఆర్టిస్ట్ మెగా ఫ్యామిలీకి అట్లా కంటిన్యూగా. సో అల్లు అర్జున్ గారు కూడా ఎప్పుడు కనిపించినా మీరు చాలా బాగా చేస్తారు మిమిక్రీ, మీ మిమిక్రీ అంటే బాగా ఇష్టం అని ఎంత ఇదిగా కూల్గా మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మేమిద్దరం కలిసి కూడా వర్క్ చేసాం కూడా ఒక యాడ్ కోసం, అంటే ఆయన యాక్ట్ చేసింది, అందులో షిండే వాయిస్ నేను చెప్పడం జరిగింది, రెడ్ బస్ యాడ్. సార్ నేను కలిసి అల్లు అర్జున్ గారు నేను కలిసి డబ్బింగ్ చెప్పాము ఒకేసారి. సో అట్లా కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి యాక్టర్స్తో. ఆయన నాకేంటంటే బాగా ఇష్టమైన పుష్ప అండి. పుష్ప ఇప్పుడు ఇప్పుడు పుష్ప 2 అసలు ఇంకా బాగా ఇది ఉంది కాబట్టి అందులో ఒక చిన్న బిట్ ఇంటర్వెల్ సీన్. షీటింగ్ చేసిండారా పేషెంట్ ఎవరన్నా? మంగళం సీన్ అన్నా, పెద్ద పులే మంగళం సీన్ అన్నా, టన్నుకి 50 లక్షలు మింగేస్తూ ఉంటాడా? ఒక్కడు కూడా అడగటాన్ని ధైర్యం చాలే. నువ్వు అడుగున్నావా? నేను అడుగుండా. సీనన్ననే నట్టింట్లో ఉచ్చపోయించిన. ఏం సీనన్నా మీరు కూర్చోబెడితే నేను కూర్చోలేదురా, అట్ట పైకి వచ్చినా నేను. ఏంది షికాసరా ఇద్దిదా సమాలంటే ఇది మధ్యలో పెట్టుకో. వచ్చే సోమవారం ఉదయం 4:11 ముహూర్తం పెడతాండా. 2000 టన్నుల సరుకు చెన్నై పోర్టు దాడుతాండా. ఒక్క దొంగ పట్టుకున్నా వదిలేస్తాను సిండికేట్. దమ్ముంటే పట్టుకోరా షికావత. ఒక్క దొంగ పట్టుకుని వదిలేస్తా సింగ్. రే ఇదేదో బాగుంది, రికార్డ్స్ చేసుకోండి. దమ్ముంటే మీరు కూడా దమ్ముంటే పట్టుకోరా షికావత్తో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. మళ్ళీ భుజాన గొడ్డలేస్తే కూలీగా పోతాన్రా అడిగేస్తే.
తమ్ముంటే పట్టుకోరా శిఖవత్త, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్. మళ్ళీ భుజాన గొడ్డలేసే కూలీగా పోతాండ్రా అడుగేసే, కూలీగా పోతాండ్రా అడుగేసే, కూలీగా పోతాండ్రా అడుగేసే. ఇప్పుడు సరైన నికార్స్గా కనపడతాండ్రా. అస్సలు తగ్గేదేలే. అసలు తగ్గేదే శిఖావత్ అందరు స్టెప్ వేసారు కదా. అలా ఏ పాత్ర వాళ్ళు ఏ మోడ్యులేషన్ ఏ మాండలికం పుష్ప అనగానే ఫస్ట్ ఇలా వెళ్ళిపోదా ఆటోమేటిక్ గా ఫస్ట్ అదే అబ్జర్వ్ అవునండి. Mannerism, అంటే voice. ఏ డైలాగ్ ఎవరు అక్కడ అవునండి. ఆ క్యారెక్టర్ ఏంటి అన్నది చూడగానే దానికి అలా. ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది పుష్ప అనగానే అది. సో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం మరి నడిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఆ. మరి ప్రభాస్. సో అందరికి నమస్కారం అండి. సో ఈ రోజు ప్రభాస్ గారు నా ఇంటర్వ్యూలోకి వచ్చారు. ఇప్పుడు నా జాన్వి podcast. గారు మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో మీరు కూడా 2-3 ఛానల్స్ పెట్టారని తెలిసింది. తప్పును మళ్ళీ ఇంకోసారి కూర్చొని ఇంటర్వ్యూ చేద్దామండి. ఓకే డార్లింగ్స్, మరి మీకోసమని బాహుబలి నుంచి అంటే క్యాజువల్గా మాట్లాడితే ఇలా మాట్లాడతాను, బట్ ఒక క్యారెక్టర్కి వచ్చేసరికి ఇంకా బాహుబలి, అమరేంద్ర బాహుబలి అని నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. బాహుబలి రక్తం మనం చేసిన ఈ పాపాన్ని ఈ జన్మకి కనుక్కోగలమా తల్లి? తప్పు చేసావు శివగామి, చాలా పెద్ద తప్పు చేసావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయావు, కానీ నీ కన్ను కొడుకు దుర్మార్గాన్ని తెలుసుకోలేకపోయావు. బాహుబలి, అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అను నేను మా ఇస్మతి ప్రజల దాన మాన ప్రాణ సంరక్షకుడిగా రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావు నమ్మించి దాని చేతనే మరణ శాసనాన్ని రాయించానురా. నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది? చెప్పచ్చు బాహుబలి పాత్ర. అన్ని సినిమాలు నా కళ్ళ ముందు ఇక్కడ రన్ అవుతున్నాయి. అలా తెలుగు కానీ హిందీ కానీ అలా English కానీ ఏదైనా. సో మిమిక్రీ ఫీల్డ్ ఎంచుకోవాలి, ఆర్టిస్టులుగా రావాలనుకునే వాళ్ళకి అదే ఏమైనా టిప్స్ కావాలి. అసలు ఈ వాయిస్ మాడ్యులేషన్స్ కి ఎలాంటి కేర్ కేర్ అంటేనే మెయిన్. అంటే నార్మల్ ఫుడ్ అయితే తీసుకోవచ్చు ఏం లేదు, బట్ సో అందరు వినండి, చాలా మంది ఆ. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటారు కదా. అంటే ఎర్లీగా లేస్తాను, హాట్ వాటర్ తాగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పొద్దున్నే ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగాలి. అంటే మెయిన్ హాట్ వాటర్, కొంచెం గోరువెచ్చని వాటర్ తాగితే ముందు డైజెషన్ ప్రాబ్లం ఉండదు. కాస్త ఇదిగా ఉంటాయి. ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. కానీ Food ఏంటంటే restriction. రెస్ట్ కూడా అవసరమే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు స్ట్రైన్ తర్వాత కొంచెం రెస్ట్ అవసరం. ఒక పూట నిద్రపోతే మళ్ళీ ఆటోమేటిక్గా అదే సెట్ అవుతుంది. అది తెలుసుకోవాలి చాలు. అందుకే చాలా మంది మీరు మా సింగర్స్ అయినా సరే చాలా మంది పాట పాడేంత వరకు లేదా తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకునే వాళ్ళు చాలా మంది. అట్లా మేము ఏంటంటే స్ట్రైన్ అయినా కూడా మళ్ళీ రెస్ట్ తీసుకుంటే కూల్ సెట్ అవుతుంది. ఇంకా దానికన్నా ఎక్కువ ప్రికాషన్ మరీ ఇంకా టాబ్లెట్స్ అలా వెళ్ళాల్సిన ఇంకా మనం ఏంటంటే ఒకటండి, మైక్లో చేస్తే ఒకలాగా ఉంటుందండి. మన రివర్బ్ అంటే మనం చేసేది ప్రతి మనకి వినిపిస్తుంది అనుకోండి, కొంచెం కూల్గా చేస్తాం. సపోజ్ ఏం లేదు ఇలా ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది అనుకోండి, కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక పెద్ద పెద్ద డైలాగులు కానీ మనకి చెప్పాల్సి ఖచ్చితంగా. అదంతా మీకు ఫ్రీ ప్లేస్ వచ్చేస్తేనేమో అది వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక మైక్ సౌండ్ సిస్టమ్, దానికి ఫీడ్బ్యాక్ మానిటర్ అది ఉంటే మనం చెప్పేది వినిపిస్తుంది అనుకోండి, కూల్గా చేసుకుంటే వెళ్ళచ్చు. లేకపోతే ఒక డైలాగ్, ఎంత పెద్ద డైలాగ్ చెప్పాలి, స్ట్రెయిన్ అవుతుంది. అంటే స్ట్రెయిన్ అంటే ఖచ్చితంగా ఆ డైలాగ్ పండాలంటే స్ట్రెస్ తీసుకోవాలి కొంచెం, బట్ నాట్ అట్ ఆల్. చేసిన ఒక పూట అలా రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా సెట్ set అయిపోతుంది. రెస్ట్ అయిపోతుంది. అనేది చాలా నిద్ర లేకపోతే అండి చాలా కష్టం అండి. అంటే ఈవెన్ దో ప్రోగ్రామ్స్ కూడా చేసి నైట్ పూట పడుకోలేకపోతే అది మరుసటి రోజు కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందండి. నిద్ర అనేది ఉండాలి, అప్పుడు రెస్ట్ ఇచ్చేస్తే దానికి
స్కూల్ అవుతుంది. అంటే ఎవరైనా వాయిస్ సంబంధించిన వాళ్ళు అవును. ఆ, సో ఎవరైనా చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి రావాలి, ఆ. డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి, మిమిక్రీ మ్మ్, చేయాలి మ్మ్. అనుకున్న వాళ్ళకి అంటే మీరు రమ్మని చెప్తారా వద్దని చెప్తారా? అంటే స్వతహాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఒక కనీసం 3-4 కుక్క ఎలా అరుస్తుంది అంటే అదన్నా ఒక ఆ. ఉండాలి సౌండ్స్ అవునవును. సౌండ్స్ మీద సో లేకపోతే అది కూడా అందరూ చేయలేరు. జస్ట్ అంటే విషన్ అనేది మనం ఖచ్చితంగా దేనైనా అబ్జర్వ్ చేస్తే దాన్ని అది తిరిగి చెయ్యాలి రిపీటెడ్గా అని ఉండాలి. ఆటోమేటిక్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా అది ఉంటుంది. స్వతహాగా ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు, మా సీనియర్ గురువు నేరల వేణుమాధవ్ గారు, ఇలా పెద్దవాళ్ళు వాళ్ళంటే శిక్షణ కేంద్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు. సో అక్కడే ప్రతి అంటే ఈ మాడ్యులేషన్ ఇలా చెప్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఎంఎస్ నాన్న అంటే అంటే ముక్కుతో మ్మ్. కొన్ని వస్తాయి. అట్లా దానికి సంబంధించిన వాయిస్ అంటే ఈ నాజుల్ నుంచి పట్టుకునే అల్లు రామయ్య గారు ఏమయ్యా ఏంటి ఏంటి ఇలా మాట్లాడా మ్మ్. సో ఆయన ఎంఎస్ నారాయణ గారు దాన్ని ఇట్లా అంటే సో నాజిల్ ఉపయోగిస్తే అది. కొందరు ఏంటంటే ఓపెన్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. అరే ఇవ్వడరా నువ్వు, అరే నువ్వు ఎవరో నాకు తెలియదురా, నువ్వు చేసింది చాలా తప్పురా, అరే నా ఇంటికి వచ్చి నా బంగారం మొత్తం దోచుకెళ్ళి బాధపడేవాడిని కాదురా, నా దగ్గర ₹1,00,00,000 కొట్టేసినా తిరిగి సంపాదించుకునేవాడిని కానివరు, నా లవ్ నా ఆర్ట్ నా స్వప్నం ఎత్తికెళ్ళిపోయావు కదరా. రే స్వప్నం అంటే ఎవరనుకున్నారు, స్వప్న మెరుపు అయితే నేను బురముండ్రో, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మండ్రో, గంగిరెద్దొచ్చి గొబ్బెమ్మని తొక్కెళ్ళినట్టు నా గుండె గొబ్బెమ్మని తొక్కేస్తావు నువ్వు. రోల్ కొండారెడ్డి భూ సెంటర్లు యువబడిని కొడతావా, నేను మామూలుగా చంపండ్రు, ముక్కలు ముక్కలు నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. రోల్ వీడి బాడీలో చెవిడికి ఏ ముక్కు కావాలో నరుక్కోండ్రు. అంటే ఒక్కొక్క మ్యానరిజం బట్టి ఒక్కొక్క స్టైల్. సో సో ఇలా నేను ఆయన సినిమాలు చాలా నేను ఈ వాయిస్ అనేది గిఫ్టా లేదంటే ప్రాక్టీసా లేదంటే ఫోకస్ అంటే ఏంటి అసలు, దీనికి అబ్జర్వేషన్ తో వస్తుందా? అబ్జర్వేషన్ ముందు వాయిస్ వచ్చినాయండి, డైలాగ్ కంపల్సరీ రాసుకోవాలి, మ్మ్. ప్రాక్టీస్ చేయాలి, అదే దాని మీద స్టడీ చేయాలి ఖచ్చితంగా. అంటే ఆ మాడ్యులేషన్ ఏంటి ఇదేంటి. ఇప్పుడు నేను దాదాపుగా ప్రకాష్ రాజ్ గారికి చాలా సినిమాలు నేను ట్రాక్ చెప్పాను, ఏందో మొన్న ఓజీతో సహా. పవన్ కళ్యాణ్ గారిది డైలాగ్, ఓజీ ఓజీ పవన్ కళ్యాణ్ గారిది అడగలేదు కాబట్టి మీకు చెప్తాను. ఆహా. పవన్ కళ్యాణ్ గారిది అయ్యో అడగకుండా ఎలా ఉంటాం, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఆయనే. ఆయనకి అంటే చాలా డైలాగ్స్ ఉన్నాయండి, వేరియేషన్స్ చెప్పొచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయేది జపనీస్ డైలాగ్. ఓజీ ఓజీ వషీ 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 యసైన్ వషియో రోసినువా మాజు సుమాన్సో క్రియోతో సు హిత్సియో గోరు జిమోనియో చితారా మెవు కురిదాస్ మెగా మోయున కునారి దుకు నిగమా ఇనక ఒకరన కుసు సోకొద్దే ఆసియో కిtte సోషిద్దే యాషైన షింజో ఓయ్ గురు దసునరా వషీ 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 వషీ. పవన్ కళ్యాణ్ యాక్చువల్గా ఇలా ఇది చెప్పొచ్చండి. అందరూ కూడా దీని మీద ఏదో ప్రయోజనం అంటే ఈ తెలుగులో అసలు ఏంటి మీనింగ్ ఏంటి అర్థం ఏంటి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఇందులో సీక్రెట్ ఏంటి, యాక్చువల్గా ఇందులో డిలీట్ సీన్ ఒకటి ఉంది. ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారికి నేనే డబ్బింగ్ చెప్పడం జరిగింది. నాకు అందుకే మైండ్ లో గుర్తుంచుకున్నాను నేను. ఇది తెలుగులో మీనింగ్. సో ఓజీ నుంచి సీక్రెట్ అయితే ఇప్పుడు మనకి రివీల్ కాబోతుంది. ప్రకాష్ రాజ్ గారిది డైలాగ్, పవన్ కళ్యాణ్ గారి డైలాగే ఆయన ముందు చెప్తారు, కానీ చాలా సీరియస్ గా ఆయన స్టైల్లోనే ఆయన చెప్తారు, కానీ మీనింగ్ ఇదే. ఎగిరెగిరి పడుతున్న రాబందు మీదకు దూకి దాడి చేసే లోపు దాని రెక్కలు పట్టుకుని విరిచేయాలి, గుర్రుగా చూస్తున్న దాని కనుగుడ్లు పీకేయాలి, దాని కాళ్ళ గోళతో మీద పడి రక్కేలోపు దాని కాళ్ళు నరికేయాలి, చివరిగా దాని మెడ నులిమి
దాని గుండెను పట్టి చీల్చి చెండాడాలి. ఓ ఎందుకంటే డిలీట్ చేశారు ఇంత మంచి డైలాగ్ బాగుంది. సో ఇది డిలీటెడ్. సో అలా వెళ్తూ ఉంటే చక్కగా ఎన్నెన్నో డైలాగ్స్ వింటున్నాం. అయితే హీరోలు మిమిక్రీ చేస్తున్నారు. సో అన్ని ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ ని మీరు కవర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హీరోలు చాలా మంది సాంగ్స్ పాడుతున్నారు కదా. అవునండి. సో అంటే మిమిక్రీ చేస్తూ పాట పాడగలుగుతారా? Yes, పాడతానండి. మిమిక్రీ సింగర్ ఆల్సో. సో మనకి క్రేజీ థాట్స్ వస్తాయి అన్ని. అయితే ఇప్పటి వరకు మనం జూనియర్ ఎన్టీఆర్, మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళా ఇది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ది వాయిస్ కాకుండా సాంగ్ ఏమైనా పాడతారా? జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ కూడా నేను అన్ని వేరియేషన్స్ చెప్తానండి. ఆయనకి నేను ట్రాక్ కూడా చెప్పాను, టెంపర్ అనే సినిమాకి కూడా పూరి జగన్నాథ్ సార్ చెప్పించారు. నేను ఆయన కూడా డిఫరెంట్ మాండలికాలు ఇవన్నీ కూడా చేస్తానండి. బట్ సింగింగ్ పరంగా వచ్చేసరికి అది వేరే కాబట్టి సో డైలాగ్స్ మీకు ఇప్పటివరకు చెప్పాను. బట్ పాట పాడితే ఎలా ఉండదు. నాన్నక ప్రేమతో ఈ సినిమాలో ఆయన పాడారు పాట. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నన్న వల్ల. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నన్న వల్ల. I wanna follow you. I wanna follow you. Cell phone signal follow చేసినట్టు నిన్నునే follow చేస్తా ఉంటా నిన్న నేడు and tomorrow. సూపర్ అసలు. ఇట్లా అంటే మీలో మంచి సింగర్ కూడా ఉన్నారు కదా. మీ ఒరిజినల్ వాయిస్ ఏది? అసలు ఇప్పుడు దాకా మాట్లాడింది ఒరిజినల్ వాయిస్ ఏనా? ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతుంది ఒరిజినల్ వాయిస్. అయితే మాకు అందరు కనిపిస్తున్నారు మీ వాయిస్ లో కూడా. అదే ఇప్పటి వరకు ఇప్పుడు ఇన్ని వాయిస్లు చేసినా కూడా నా వాయిస్ నుంచే కదా చేసేది. అంతే కదా. నాకు ఉన్నాయి. అది పాత్ర బట్టి నేను మారుస్తూ ఉంటాను. అది ఎలాంటి చిన్న పెద్ద క్యారెక్టర్స్ ఏదైనా సరే, కామెడియన్ అవ్వచ్చు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, వాళ్ళ వాయిస్ తగ్గట్టుగా నేను మౌల్డ్ చేసి చేస్తాను. అయితే నా వాయిస్ లో నుంచే నేను చాలా డిఫరెంట్ వేరియేషన్స్ కూడా. అంటే అందుకే మీకు ఇప్పుడు యాక్చువల్ తెలుగు, హిందీ చేశాను. ఇప్పుడు హాలీవుడ్ వాయిస్లు అవన్నీ కూడా అందరూ ఒకేలా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ అవి కూడా చాలా మాడ్యులేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే నేను ఒక దాదాపు 25 యాక్టర్స్ ని ఇమిటేట్ చేస్తాను. సో అందులో కూడా డైలాగ్స్ చార్లీ చాప్లిన్ ఇస్ అసలు అంటే ది గ్రేట్ ఆర్టిస్ట్ చార్లీ చాప్లిన్. ఆయన ది గ్రేట్ డిక్టేటర్ అనే పిక్చర్ లో కామెడీ కాకుండా ఆయన డైలాగ్ వెర్షన్ ఉంటుంది. 4 minutes డైలాగ్ ఉంటుంది. అందులో నేను చాలా వరకు బాగా ఇష్టపడి బాగా 1.5 minute డైలాగ్ ప్రాక్టీస్ చేశాను. సో ఆయన వాయిస్, ఆయన స్టైల్ ఎలా ఉంటుంది. In the 70% look at the kingdom of God is of the man, not one man, not a group of men, but an all man in you. You the people of the power to create machines, the power to create happiness. You the people of the power to make this life free and beautiful, to make this life a wonderful adventure. Then in the name of democracy, let us use that power. Let us all unite. Let us fight for a new world, a decent world that will make chance to work, that will yield the future and only security. By the promise of these things, brutes are raised into power, but the lie, they do not fulfill the promise. They never will. Dictators free themselves, but answer the people. Now let us fight to free the world. Today the national barriers, today with greed, with hate and intolerance. Now let us fight for a world of reason, a world where science and progress. We need all men's happiness. Soldiers, in the name of democracy, let us all unite. బ్రెత్లెస్ డైలాగ్స్ ఇవన్నీ. అసలు 1 minute కంప్లీట్ గా హోల్డ్. చార్లీ చాప్లిన్ ది గ్రేట్ డిక్టేటర్ అని. ఈవెన్ దో మొన్న మైకేల్ జాక్సన్ మూవీలో కూడా మైకేల్ జాక్సన్ గారు కూడా చెప్పడం జరిగింది చార్లీ చాప్లిన్ గురించి ఆ సినిమాలో కూడా. అంటే అంత గ్రేట్ ఆర్టిస్ట్. అప్పట్లోనే ఆయన మూన్ వాకలు అవన్నీ కూడా అప్పుడే చేస్తారు ఆయన. అలా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు వాళ్ళని కదా వాట్ నాట్ అసలు ఎవరికి చెప్పకుండా ఉంటారు. అదే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాకారులు, ఆర్టిస్ట్. ఇంకా ఏంటంటే ఎవరు ఎంత తోడితే అంత తీసుకురావడం. అందుకనే నిరంతరం ఏదో ఒకటి విద్యార్థులుగా ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నది. ఏదో విద్యార్థులే అంతే, ప్రతిరోజు సాధన ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అంటే కొత్తది ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలి. ఇట్లా ఇప్పుడు చార్లీ చాప్లిన్ అంటే ఓకే ఆర్టిస్ట్, అప్పుడు ఆర్టిస్ట్, బట్
ఇప్పుడు అప్డేట్ గా ఉన్నాయి చాలా సినిమాలు కూడా హాలీవుడ్. ఇప్పుడు యాక్టర్స్ ఈవెన్ దో రాక్, డ్వాన్ జాన్సన్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇన్ ద వరల్డ్ తను తీసుకున్నది ఇప్పుడు ప్రస్తుతం. ఆయన డ్వాన్ జాన్సన్ రాక్ మీకు తెలుసు, డబుల్ ఫైటర్ ఆయన. సో ఆయన చేసిన సినిమాల్లో నాకు హెర్క్యులస్ అనే క్యారెక్టర్ నాకు బాగా నచ్చిందండి. Theseus, your shield wall is strong. Nothing can ever defeat it. You must learn to work together, react together. But each individual will become a link in a chain that will be stronger than iron. Theseus, your shield wall is your home, your shelter. When you sleep, the wall is your blanket. When you fight, the wall is your armor. The shield wall will break down formation as long as there is a breath in a body. Remember these words and you will taste victory. In this moment, on this day, become a man you were born to be. Give it within yourselves to write our own lessons. Let it be to death or victory. I am Hercules. క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ని వాళ్ళ ప్రెజెంటేషన్ నాకు అలా ఇష్టం. అలా పర్టికులర్ క్యారెక్టర్స్ ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నంత దానికి మీకున్న ఈ టాలెంట్ కి మీరు అనుకున్న అవకాశాలు మీకు వస్తున్నాయని అనుకుంటున్నారా, వచ్చాయి అనుకుంటున్నారా, ఇంకా రావాల్సింది ఉందా? రావాలండి. అది ఇంకా ఉంది, చాలా ఉందండి. మీరు ఏదైతే అనుకున్నారో అది అచీవ్ అయ్యానని అనిపించిందా ఇంకా లేదా? లేదండి, అంటే నేను చెప్తున్నా కదా అచీవ్ ఏం లేదండి, చేసుకుంటూ వెళ్తామే అంతే. ఇంకా రావాలి అంటే వాయిస్ చేయాలని మీరు అనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పుడు హ్యూమన్ వాయిస్ మీకు ఇలా చేసి మాన్స్టర్స్ వాయిసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ వెనమ్, అందులో మాన్స్టర్ హీరో కమ్ మాన్స్టర్ ఉంటుంది. హీరోలోనే మాన్స్టర్ ఉంటుంది, అది మనుషులు తినేస్తాం, అంటే ఎవరైనా తప్పు చేస్తే అని తినేస్తూ ఉంటుంది. సో అదే వెనమ్ అందులో. సో టామ్ హార్డీ హీరో, అతను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ వెనమ్ క్యారెక్టర్, అతనిలో నుంచే వెనమ్ వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది ఆ సన్నివేశం. ఇప్పుడు దీన్ని బట్టి ఇది హ్యూమన్ వాయిస్, మాన్స్టర్ ఒక డిఫరెంట్ వాయిస్. అంటే చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్లే, బట్ అదే మన యాక్టర్సే, హాలీవుడ్ యాక్టర్స్, బట్ వాయిస్ అనేది డిఫరెంట్ అన్నమాట. Oh my God, my legs were broken. No, my legs were not broken. What happened to me? What the hell are you? I am Venom, and you are mine. Did you beat anybody's head off? Fuel in the tank. Listen carefully, Eddie. You didn't found us. We found you, and think yourself my right. Where are we going? We need Colton Tick's rocket. You remember him? How do you know about that? I know everything. I know everything about you. Because I'm inside your head. You are a loser, Eddie. Can you eat anybody else? Most likely. Oh God. That is why we are here. You just cooperate and you might to survive. That is the deal. Oh. అసలు మాన్స్టర్ అసలు అంటే సేమ్. ఇంకా ఇక్కడ మనం ఒక్క అట్లా చూస్తున్నా సరే అక్కడ అదే క్యారెక్టర్ కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్. అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఆన్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చేస్తూ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్టూడియోలో వాయిస్ నలుపుతూ. సో అంటే చెప్తారు కదండి, ఇప్పుడు రాయిని కొడితే ఒక విగ్రహం అవుతుంది. అట్లా నిరంతరం సాధనలో అల్లు అర్జున్ గారు చెప్పినట్టు సో అదే వజ్రం లాగా అయ్యారు ఆల్రెడీ. సో ఆ వజ్రానికి నిజంగా వజ్రం అయినట్టే. ఇప్పుడు ఆ వజ్రానికి వాల్యూ కట్టాలంటే ఎట్లా? సో మీ డ్రీమ్ ఏంటి అసలు? మీ ప్యాషన్, నెక్స్ట్ గోల్ ఏం పెట్టుకున్నారు? ఈ మిమిక్రీ రంగంలోనే ఒక దీన్ని నెక్స్ట్ లెవెల్ కి అలా తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను చెప్తాను కదా, మిమిక్రీ స్టేజ్ మీద ఇలా పర్ఫార్మెన్స్ చేస్తాం, బట్ నేను ఆన్ స్క్రీన్ అందరూ తెలియాల్సిన ఇది లేదు. బట్
కాస్త కోస్త ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళు ఫెమిలియర్ని చూడాలనుకుంటారు కదా, వాళ్ళు ఆన్ స్టేజ్ స్క్రీన్ మీద వేసి నేను ఏ క్యారెక్టర్ నేను చేస్తున్నానో ఆన్ స్క్రీన్ వేసి నేను అది పబ్లిక్కి చూపించాను. అప్పుడు తెలుస్తుంది అంటే ఓహో పలానా ఈ క్యారెక్టర్ ఇమిటేట్ చేస్తున్నాను ఇతను, ఈ క్యారెక్టర్ పలానా అని. అట్లా నేను నెంబర్ ఆఫ్ వాయిసెస్, అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇట్లా పెక్యులర్గా ఏంటంటే అంటే నాకు మిమిక్రీ ఫస్ట్ నుంచి నాకు ఆధారం అదే పెడుతుంది. సో దాన్ని ఇంకా వదలకుండా దాని మీదే వెళ్తూ ఉన్నాను. ఇక మధ్యలో అంటారా ఈ సినిమా రంగంలో అంటే క్యారెక్టర్స్ వేషాలు ఇస్తే చేసుకుంటూ ఉంటాం అంటే వాళ్ళకి తగ్గట్టుగా. ఇక్కడ ఏంటంటే ఇది స్క్రీన్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇప్పుడు ఇవన్నీ చేస్తానంటే ఆర్టిస్ట్ ఇప్పుడు నేను అదే కదా యాక్ట్ చేస్తాను. అవునండి చేశాను, మూవీస్ చేశాను. హుషారు, అదిగో, సూపర్ మచ్చి. నెక్స్ట్ ఇంకా మూవీస్ వస్తే ఏ క్యారెక్టర్ చేయాలని ఇష్టం? అంటే ఇక నా చాయిస్ లేదండి. అంటే మీకు ఇష్టమైంది ఒకవేళ చాయిస్ లేదని చెప్తున్నారు, ఓకే ముందే తెలివిగా. అంటే ఒకవేళ అంటే ఏ క్యారెక్టర్ వాళ్ళు ఎలాంటిది ఇచ్చినా చేస్తానండి. ఒక్కరోజు పాత్ర ఇచ్చినా దానికి కొంచెం న్యాయం చేసేలాగా ఉంటాయి. మరీ నుంచిన క్యారెక్టర్లు అంటే ఇప్పుడు నేను 100 గొంతులు మారుస్తున్నాను, ఏమన్నా మీ గొంతు చేయండి అంటే అలాగే. ఇలాగే మొన్న ఒకసారి సెయింట్ లూయిస్ లో ఇళయరాజా గారి షో బిఫోర్ నా షో జరిగిందండి. సో గ్రేట్ లెజెండ్ ఇళయరాజా గారు, ఆయన స్టేజ్ ఎక్కితే అందరూ క్లాప్స్ కొడతారు, బట్ నా పర్ఫార్మెన్స్ తో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నాకు హ్యాపీ అనిపించింది. అండ్ అప్పుడు యాంకర్స్ అడిగాను అనమాట, ఇలాగే సరే మీ గొంతు ఈ వాయిస్లో వరుస్తున్నారు కదా, మీ గొంతులో ఏదైనా చెప్పండి అంటే యాక్చువల్గా నేను సార్పాట పరంపర అలాగే పశుపతి గారికి పెద్ద ఆర్టిస్ట్ కి నేను చెప్పడం జరిగింది నా వాయిస్. అంటే మామూలుగా నార్మల్గా అంటే ఆ పాత్రకి ఎలా చెప్పాలి అదేంటంటే నా వాయిస్ కి మామూలుగా న్యాచురల్ గా మాట్లాడుతుంది, అది సరిపోయింది. వాడు వేట పనులు కొట్టి కింద పడి స్టేజ్ మీదకి ఎక్కి అందరి ముందు వెంకట్రావు మొదలు పెట్టిన సార్పట్ట పరంపర అయితేనే అరిచి చెప్పాలి. ఆ నిమిషంలో నా ప్రాణాల పైన పర్వాలేదురా, అర్థం పెట్టుకుంటా అది తీసుకెళ్ళా, రే చెప్పేది నీకు కదా ఎల్రా రే ఇట్లా. సో ఇది న్యాచురల్ గా అంటే మా నాన్నగారు త్రూ నాకు వచ్చిన వాయిస్ ఒరిజినల్ వాయిస్ ని కూడా మీరు ఆల్రెడీ పశుపతి గారికి. అవునండి. సో అట్లా ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్స్ బట్టి నేను ఖచ్చితంగా మౌల్డ్ చేసి మార్చి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంటే అందులో ఎవరున్నారు అని అలా నాకు ఇస్తే నేను ఎన్నో రకాల పాత్రలు చేయాలి, నాకు ఇష్టం. ఇప్పుడు నేను అలా చేస్తాను, నాకు అలాంటి ఇష్టం. ఒక పెన్నీ వాయిస్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ఇష్టం. అంటే కొంచెం క్రూయాలిటీ ఉంటే అది యాక్టింగ్ పర్పస్ లో పర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఉంటుంది. నాకు అంటే నెగిటివ్ షేడ్స్ బాగా ఇష్టం అండి. అంటే అప్పుడే పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. నెగిటివ్ ఎప్పుడైతే చేస్తామో ఒరిజినల్ అంటే మన లోపల ఉన్న ఆర్టిస్ట్ బయటకు వస్తుంది. నెగిటివ్ షేడ్ క్యారెక్టర్స్ అలాంటివి నాకు బాగా ఇష్టం. చేస్తే అది ప్రూవ్ చేసుకో. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీకు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, అసలు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా పరిచయాలు ఉన్నాయా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. సో వరుసగా ఇప్పుడు పేరు చెప్పేయండి. చాలా మంది ఉన్నారు. మా సింగర్స్ లో ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ కోఆపరేట్ చేశారు. అందరు సపోర్ట్ చేసి సినిమాలు చెప్పగలిగాను కదా. నోరు మంచిది మంచి వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్ గా సపోర్ట్ వచ్చింది. అందరు సపోర్ట్ ఉండటం వల్లే నేను ఇన్నాళ్ళు సస్టైన్ చేయగలుగుతూ ఉన్నాను, రన్ చేస్తూ ఉన్నాను, ఇప్పటికే వర్క్ చేస్తూ ఉన్నాను. సో అందరూ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా తొక్కేద్దాం ఈ టాలెంట్ ని అనుకున్న ఏది ఆగదు. ఇప్పుడు నేను వెనమ్ అనే వాయిస్ చేశాను, ఇది దీన్ని ఆపాలని నేను స్టేజ్ మీద లైవ్ మూవీ వేస్తా. ఇప్పుడు ఎవరిని తొక్కేది ఏమి ఉండదండి. అంటే మన ఇండస్ట్రీలో చాలా టాక్ తొక్కేస్తున్నారు అన్న టాకే ఎక్కువ వింటుంటాం. బంతిని దాన్ని కొడితే మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, అట్లా కర్మ రిటర్న్ బ్యాక్ అంతే. మనం ఏం కర్మ చేస్తున్నాం ఇప్పుడు మిమిక్రీ, ఇది నా కర్మ అంటే నేను చేసే ప్రక్రియ. సో ఇది నాకు ఎప్పుడైనా సరే మేనిఫెస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మళ్ళీ మంచి స్టేజ్ వస్తుంది నాకు. అది ముందే చేసుకోవాలి. సీతాపయనం మూవీలో కూడా మీరు డబ్ చేసినట్టు. అవునండి, పోసాన గారికి చెప్పాను అందులో. యాక్చువల్లీ పోసాన గారి వాయిస్ అంటే నేను 2008లో అంతమైన అబద్ధం సినిమా చెప్పాను డబ్బింగ్, అందులో డైలాగ్ చెప్తాను. బ్రహ్మానందం గారు కూడా బాగా ఇష్టం ఈ డైలాగ్. సో గురువు గారు కూడా బాగా, అంటే ఎక్కడ హీరోస్ ఉన్నా కూడా అక్కడ కూర్చుని ప్రభాస్ ఆ శిష్యుడు జితేంద్ర వింటావా డైలాగ్ అని ఆయన వాయిస్ వినిపించడం, అలా చూడంటే నాగ చైతన్య వీళ్ళందరికీ వాళ్ళ వాయిస్లో వాళ్ళకి వినిపించారండి. అంటే ఫోన్లో కూడా
వాయిస్ బాగుంటుంది కాబట్టి నన్ను ఎక్కడ పడితే అక్కడ అంటే పిలిపించి ఇబ్బంది ఫోన్ నుంచే ఇక్కడ ఉన్నాను మాట్లాడు ఫలానా జితేంద్ర అని. తర్వాత మేము వాళ్ళు కలిసినప్పుడు పర్సనల్ గా హీరోలతో మాట్లాడటం వాళ్ళతో ఆయనది వేరే బాండింగ్ ఉంటుంది కదా బ్రహ్మానందం గారు ఆయన ఇన్వైట్ చేసే విధానం కానీ ఆయనది యాక్చువల్ జులై ఆడియో ఫంక్షన్ ఆయన ఇప్పించారు కానీ చాలా మంది ఉన్నారండి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు సింగర్ సింహ గారు అలాగే అందరూ ఇప్పుడు ఈ స్టూడియోలో ఉన్న సింగర్ శ్రీకాంత్ గారు అన్నగారు ఆయన కూడా మేమంతా కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం అట్లా అంటే బాగా చేస్తున్నాడు ఈ ఆర్ట్ ఫామ్ బాగా ఇంప్రూవ్ చేస్తాం బాగా చేస్తాడు అనుకుంటే ఖచ్చితంగా ఆ పేరు తెచ్చుకుంటే నేను అందుకేనండి 2007 వచ్చాను 2009లోనే అడుగు పెట్టాను అమెరికాలో విత్ సాయి కుమార్ గారు రవిశంకర్ గారు బొమ్మాలి డైలాగ్ రవిశంకర్ గారు నేను ఒకే వేదిక మీద చేసాం అమెరికాలో అరుంధతి సినిమా డైలాగు ఆయన డబ్బింగ్ చెప్పారు కానీ ఫస్ట్ స్టేజ్ మీద పెట్టిన ఆర్టిస్ట్ నేను 2008లోనే సినిమా రిలీజ్ అయిన వారంలో పెట్టాను సో అప్పుడు అతిథి అనే సినిమాకి డబ్బింగ్ కి నంది అవార్డు తీసుకోవడానికి వచ్చారు రవిశంకర్ గారు అప్పుడు చూసి అన్నగారు పొరపాటున నేననే అనుకున్నారు ఈ సినిమా అంటే లేదు అలా చెప్పబట్టే వాళ్ళు అలా అనుకున్నారు అని చెప్తారా మరి డైలాగ్ చెప్పేసేయండి అసలే ఇది రవిశంకర్ గారి వాయిస్ అరుంధతి నెక్స్ట్ నేనేం చేశానని ఇంకా తర్వాత నేను మార్చుకుంటూ నా ఒరిజినల్ వాయిస్ కాంతారా డైలాగ్ తీసుకొచ్చాను కాంతారా రిషబ్ శెట్టి కాంతారా కన్నా ముందు బ్రహ్మానందం గారు ఏమన్నా ముందు అక్కడ పోసాని గారిది కూడా చెప్తానన్నారు ఆ రెండు చెప్పేసిన తర్వాత మనం కాంతారా పెద్ద మనిషి వయసు రాగానే సరిపోదు బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి కామశుద్ధి ఉండాలి ఏవయ్యా కారులో చిన్నపిల్లలు ఆడోళ్ళు ముసలోళ్ళు కారులో దోపనం చేసే ముందు కారు కండిషన్ లో ఉందో చూసుకునే బుద్ధికైనా ఉండకలా కడుపు అన్నం తినవా గడ్డి తినవా అడుగు తినది గడికా కదా మాట్లాడదే అట్లా ఇంకా బ్రహ్మానందం గారి విషయంలో వచ్చరికి ఆ రావా కూర్చో ఏంటి ఎలా ఉన్నావు ఆయన ఇంట్లో లక్ష్మి జిత్తు వచ్చాడు ఏంటి అమెరికా వెళ్ళి ఉంటామన్నా నన్ను తీసుకెళ్లేదే సరదాగా అన్నానయ్యా అరే గౌతమ్ అరే జితేంద్ర వచ్చాడు అరే సతీష్ అడి అరే సతీష్ అంటే డ్రైవర్ సో ఇట్లా అంటే క్యాజువల్ గా అంటే నేను అంత అబ్జర్వ్ చేస్తూ అబ్జర్వేషన్ అనమాట అంటే గురువులు వాళ్ళు ఎంకరేజ్మెంట్ సో చేస్తే వాళ్ళకి హ్యాపీ సో అలా ఇప్పుడు పెద్దవాళ్ళందరికీ నేను ట్రాక్స్ ఈ రోజుకి అందరికీ చెప్తూనే ఉన్నాను సో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బ్రహ్మానందం గారిది అంటే మీరు నవ్వుకోవడం కోసం దూకుడు అనే సినిమాలోనే క్లైమాక్స్ సీన్ ఉంటుంది అది మీకు చెప్తాను అంటే రాస్తారేంట్రా వీడియో నువ్వు చెప్పి మా ఫ్రెండ్ నాయక్ అది చూపేంట్రా ఇల్లే రమ్మన్నాగా రాలేదే భయమా ఎక్కడ రావాడు ఎవడ్రా నీ మీద బొల్లారి బాబుకాడు వాడతాడు ఈ పని ఏంట్రా డీల్ క్యాన్సిల్ చెప్పాను కదా క్యాన్సిలే ఏంట్రా క్యాన్సిల్ చెంపదెబ్బలు కానిచ్చి రియాక్షన్స్ కి నాగార్జున గారు హ్యాపీ ఫీల్ అయ్యారండి ఏంటో పెద్ద తోపులు ఇలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయించాను రా పెచ్చనాయాల ఇంట్లో బాగుతున్నావు అలా కొడతావేంట్రా చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ నువ్వు పెద్ద నిజాలు ఫీల్ అవుతావేంటి నువ్వు డాన్ క్యారెక్టర్ చేస్తావంటే నువ్వు నేను డౌన్ క్యారెక్టర్ చేస్తున్నాను ఇంట్లో పిచ్చపోతున్నా ఎవరికరా మెట్లు నాగార్జున గారు చూడండి సార్ వీడు ఇలాంటివన్నీ ఎందుకు సార్ ఎంకరేజ్ చేస్తారు సార్ నాగార్జున గారు చూడండి సార్ వీడు సార్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయకండి సార్ మీకు దండం పెడతారు సార్ ఎవరితో మాట్లాడుతున్నానా అంటే కింగ్నే మర్చిపోయావా బాస్నే మర్చిపోయావా రియాలిటీ షో సృష్టికర్తనే మర్చిపోయావా చూసారా నాగార్జున గారు మీరు ఎవరో కూడా తెలియదంట వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ రీషూట్ చేయాలి మీకు ఎంత అవసరం తెలుసు సార్ ఇలాంటివన్నీ ఎలిమినేట్ చేయండి సార్ ఎలిమినేట్ ఇమీడియట్లీ నాగార్జున గారు పెళ్ళిలో ఉన్నారు పెళ్ళిలో కెమెరా ఉంది నాగార్జున గారు స్టూడియోలో ఉన్నారు అది కూడా తెలియదా నీకు సో ఈ సందర్భంగా ఇప్పుడు నాకు బ్రహ్మానందం గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చేసారు సో ఇలా అంటే ఇలాంటి సన్నివేశాలు అలా కామెడీ సీన్స్ అన్నీ కూడా నాకు బాగా ఇష్టం అండి వీళ్ళంతా గురువులు కాబట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయడం ప్రాక్టీస్ చేసి వాళ్ళని ఎలివేట్ చేస్తాం చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు ముఖ్యంగా ఆర్సీఎం రాజు గారు సో అంటే వాళ్ళు చాలా మందిని మళ్ళీ డబ్ చేసి ఉంటారు మిమిక్రీ చేసి ఉంటారు చాలా మంది వాయిసెస్ మరి ఆర్సీఎం రాజు గారి వాయిస్ మీరు చేయాలంటే ఏం అంటే ఇంకా మేమంతా సోదరులు ఒకేసారి కలిసి తిరుగుతూ ఉంటాం పని చేసుకుంటూ ఉంటాం మా తమ్ముడు ఎక్కడ ఉన్నామా ఇప్పుడు చిన్న
ఇక ఎలక్షన్స్ టైం వచ్చింది కదమ్మా, అందుకనే కొంచెం వర్క్ పడింది. తర్వాత మనం కలుద్దాం, మనం కలిసి ఫంక్షన్కి వెళ్ళాలి. ఓకేనా తమ్ముడు? okay. నా ఒరిజినల్ వాస్తవం ఇంకా ఏంటంటే ఫైనల్ కాంతార దాంతో ఆప్ చేస్తాను. ఎందుకంటే అది ఏంటంటే నాకు పెద్ద పరీక్ష. కాంతార సినిమా మొత్తం ఎవరైనా డబ్బింగ్ చెప్పనండి, క్లైమాక్స్కి వచ్చేసరికి తులు లాంగ్వేజ్ ఉంటుంది, ఆయన ఒరిజినల్ వాయిస్ ఉంటుంది. ఆ తులు లాంగ్వేజ్ అందరికి అర్థం కాదు కాబట్టి మన తెలుగు వాళ్ళ కోసం అని నేను స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం కోసం, అది కూడా లైవ్ డబ్బింగ్ వేసి ప్రజెంట్ చేయాలనే తపంతో నేను చేశాను. యానం అనే ఉత్సవాల్లో 1 lakh పబ్లిక్ ఉన్నారు. చెప్పడం జరిగిందండి, అదే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అది నా ఒరిజినల్ వాయిస్ నుంచే నేను ఆ పాత్రకి, అంటే నేను చెప్తే ఎలా ఉంటుంది ఆ పాత్రకి. అంటే ఇక్కడ ఏంటంటే అండి, కాంపిటీషన్ అనేది అంటే ఏం లేదు, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుందండి, ఎవరి వాయిస్ మాడ్యులేషన్ ఏదో ఉంటుంది, ఎవరు ఏ క్యారెక్టర్ న్యాయం చేయగలరో దాని తగ్గట్టుగా చెప్పిస్తారు, లేకపోతే ఆశ్రమిస్తారు. బట్ ఏంటంటే ప్రతిదీ నేర్చుకుని, అబ్జర్వ్ చేసి నేర్చుకుని ప్రజెంట్ చేయాలనే తపన మాత్రం ఉండాలి ఆర్టిస్ట్కి, ఎప్పుడు తపనతోనే ఉండాలని ఆర్టిస్ట్. సో ఆకలి మీదే ఉండాలి ఎప్పుడు. సో ఇప్పుడు ఇది ఫైనల్ ఐటమ్గా నేను చేస్తాను కాంతార. Wow! 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 Hey! సాక్షాత్ వరమూర్తి స్వామి వెలిసిన పుణ్యస్థలంలో నువ్వు నీ పూర్వీకులు ఇచ్చిన మాట తప్పి నిన్ను నమ్మిన అమాయకులను చంపుతావా? క్షేత్రపాలకునే మరిచావా? వావ్! నా దేవుడు పంజరంలో క్షమించిన ఈ గురిగాల నదులు ఈ భూమిని సొంతమా? ఇప్పుడు ఈ నెతృత్వం ఈ నేల కలిగి ఈ జనంకి న్యాయం చేసి శాశ్వతంగా నీ నుండి విముక్తి కలిగేలా చేస్తా. వావ్! నెక్స్ట్ లెవెల్ అండి, ఎంజాయ్డ్ ఏ లాట్. అసలు మొత్తం కంప్లీట్ గా ఇక్కడైతే సో అంటే ఇంత చిన్న ప్లేస్ లో అట్లా చేయడం అన్నది ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం ఆ ఫేజ్ నిజంగా ఇక్కడే నిజంగా తెలియని ఒక ఇది వస్తుంది, తెలియకుండానే గూస్ బాంబ్స్ వస్తున్నాయి, భయం వేస్తుంది, అన్ని రకాలుగా. ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూ మొత్తం ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. నాకు తెలిసి ఇంటర్వ్యూ కంప్లీట్ గా చూస్తే అందరికి అర్థమవుతుంది. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఏ లాట్. అండ్ చాలా చాలా టిప్స్ కూడా ఇచ్చారు మాకు, అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ జితేంద్ర గారు. నమస్తే. విశాలమైన గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ లైఫ్ తో జీవించాలనుకుంటున్నారా? మీ డ్రీమ్ హోమ్ ఇప్పుడు మీ దగ్గరలోనే. ఉప్పల్ ఎక్స్టెన్షన్ నారపల్లిలో మన జైన్ కన్స్ట్రక్షన్స్ అందిస్తుందా జైన్ సెంట్రల్ పార్క్ ఈస్ట్. స్పేషియస్ 3 BHK ఫ్లాట్స్, 7.5 ఎకరాల్లో విస్తరించిన ప్రాజెక్ట్, 70% ఓపెన్ స్పేస్, 4 టవర్స్, 788 ప్రీమియం యూనిట్స్, స్టైల్, కంఫర్ట్, క్లాస్ అన్ని ఒకే చోట. మరింత సమాచారం కోసం ఇప్పుడే కాల్ చేయండి.